గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ సిస్టర్ మార్నింగ్ గుడ్ లీడర్. మార్నింగ్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. ప్లీజ్ కంటిన్యూ సెషన్ మేడం. ఫస్ట్ టైం చెప్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ ఉండాలి. కొంచెం కాదు మేడం, మీరు లక్ష్య కొట్టేదాకా ఉంటుంది. మీరు ముందుకు ఎంత దూరం వెళ్తే అంత దూరం ఉంటుంది. పర్లేదు, మీరు కాన్ఫిడెన్స్ గా మాట్లాడండి మేడం గారు. మీ జర్నీ మీరు మాట్లాడబోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్. నా పేరు విజయలక్ష్మి. మా హస్బెండ్ పేరు మహేంద్ర. మాది వచ్చేసి పరకింటపాడు, మాచివరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. బిఫోర్ మ్యారేజ్ నా చదువు గుడ్లూరు. అమ్మా నాన్న చాలా పూర్ ఫ్యామిలీ సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ప్రతిభా కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ గానే చదివాను. తర్వాత టీటీసీ చేశాను ఇయర్స్ ఎస్జిటి. సార్ ఎస్జిటి 2014 టీఆర్టీ రాశాను సార్ లీడర్స్. అప్పుడు నాకు ఒక 2 మార్క్స్తో ఆ జాబ్ అనేది డిస్క్వాలిఫై అయిపోయింది. 153 నాకు వచ్చాయి. 155 కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. ఇంకా ఆ గ్యాప్లో నేను కొంచెం టైం పాస్ కోసం అని చెప్పి టైలరింగ్ నేర్చుకున్నాను. ఏదో టైం పాస్గా నేర్చుకున్న టైలరింగ్ తర్వాత నా లైఫ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది సార్ నాకు. మ్యారేజ్ ఏంటంటే నాది ఇంటర్ క్యాస్ట్ లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్. నాకు ఇటు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అని అంటే ఎంతో చాలా తక్కువ. ఇటు మా హస్బెండ్కి అలాగే ఉండేది సార్, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ చాలా కష్టపడి వన్ బై వన్ చేసుకుంటూ ఇప్పుడు పర్లేదు సార్. ఒక అనుకున్నది కొంచెం రీచ్ అవుతున్న అచీవ్మెంట్ అనేది. కానీ దానికంటే ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్. అవన్నీ కూడా ఎలా అంటే మాకు మా కష్టాలు తప్పితే మాకు ఇంక పాజిటివ్గా ఏదైనా మంచి జరిగిద్ది అనుకున్న సిచ్యువేషన్స్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు ఫేస్ అవ్వలేదు సార్. జస్ట్ మ్యారేజ్ అయ్యింది, తర్వాత ఒక పాప చనిపోయింది. మా వారు అప్పుడు జాబ్ చేస్తుండే వాళ్ళు సదరల్లో. ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. లైఫ్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాము. అంటే వ్యవసాయం చేశారు మా హస్బెండ్. తర్వాత పొలాలు, బర్రెలు, ఆవులు, గేదెలు మొత్తం పెట్టేశారు సార్. కానీ ఎక్కడ మనకి సక్సెస్ అనేది లేదు. మొత్తం మనం ఇన్వెస్ట్ చేస్తున్నామే కానీ అంతా మనకి మైనస్లో పడిపోతుంది. అప్పులైపోతున్నాయి. చిన్న పిల్లలు అయ్యారు. బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దామా అంటే వద్దు, నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చూసుకో, ఇంక చాలు టైలరింగ్ ఒక్కటే చేసుకో, నువ్వు బయటికి వెళ్తే ఎక్కడ కష్టం కదా అని. ఈ లోపే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. నాకు ప్రెగ్నెన్సీ తర్వాత వెంటనే సి సెక్షన్ సార్. కొంచెం గర్భసంచి దగ్గర రక్తం గడ్డకట్టుంది. సి సెక్షన్ ఆపరేషన్ చేసి మీకు గర్భసంచి తీసేయాలి అని చెప్పన్నారు. ఇండిగో ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్ మా వారు. అక్కడ ఏం చెప్పారంటే, మేడం మీకైతే ఖచ్చితంగా సి సెక్షన్ ఆపరేషన్ చేసి మీకు గర్భసంచి అనేది తీసేయాల్సిందే. కానీ అప్పటి వరకు మందులు వాడుకోవడానికి అంటూ ఏమీ లేదు. జస్ట్ మీరు అలా ఉండండి, ఒక 35 అలా వచ్చినప్పుడు మాత్రం ఆపరేషన్ చేస్తామని వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు సార్. ఓకే ఇంకా అని చెప్పి ఇంటికి వచ్చేసాను సార్. ఇంక మెడిసిన్ ఏం లేదు, నాకు కొంచెం హెవీగా పెయిన్ వస్తూ ఉండేది, బాగా పెయిన్ వస్తుండేది. మా వారు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఒక ఇంజెక్షన్ చేయించుకొని వస్తే కానీ నేను క్లియర్ అయ్యేదాన్ని కాదు. అలా ప్రతి నెల నాకు అలాగే జరుగుతుండేది. కానీ సరే ఇంకా నేను టైలరింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గర పిల్లల్ని స్కూల్ పంపించుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ కొంచెం పర్లేదు సార్ లైఫ్ లీడ్ చేసుకుంటున్నాము. కానీ ఒకరోజు 2019లో వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కదా సార్. అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే గుడ్లూరులో వాలంటీర్గా చేశాను. మా హస్బెండ్ గారు ఇక్కడ వాలంటీర్గా చేశారు. సరే కొంచెం పర్లేదు అని అనుకుంటున్నాము. తర్వాత వాలంటీర్స్ని కూడా తీసేశారు. అప్పుడు మళ్ళీ యాస్టీస్గా టైలరింగ్ చేసుకుంటూనే ఇవన్నీ చేసేదాన్ని సార్. చిన్నపిల్లల్ని పెట్టుకొని కానీ ఏదైనా బయటికి వెళ్ళి మాత్రమే వర్క్ చేయలేను. కానీ ఇంటి దగ్గర పొలాలుగా వెళ్ళి చేయలేము. మేము ఉండేది పల్లెటూరు. నాకు వచ్చింది ఒక టైలరింగ్ మాత్రమే. దాంట్లో మాత్రమే నేను ఫోకస్డ్గా ఉండేది. చాలా ఇష్టంగా టైం పాస్గా నేర్చుకున్నాను సార్. అది నాకు ఇష్టం, ప్రాణం అయిపోయింది టైలరింగ్. అలాంటి టైలరింగ్ని నేను ఎప్పుడు వదిలిపెట్టకూడదన్న పిచ్చితో బ్రతికేదాన్ని సార్. ఓన్లీ టైలరింగ్ చేసుకునేదాన్ని, పిల్లల్ని స్కూల్ పంపించుకుని ఇంట్లో పనులు చేసుకునేదాన్ని. ఇంకా వేరే ఆప్షన్ అనేది నాకు తెలియదు. కానీ తర్వాత వాలంటీర్స్ తీసేశారు. నేను ఇంక ఇలా టైలరింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు జస్ట్ ఒకరోజు రమేష్ సార్ కాల్ చేసి ఇట్లా ఆధార్ కార్డు పెట్టమ్మా అని చెప్పి అన్నారు. నా అప్లైనర్ రమేష్ సార్, ఏలూరు రమేష్ సార్. లేదు సార్ నేను పెట్టను అని చెప్పి అంటే, ఏం లేదు ఇలా వెస్టేజ్ ఉంది,
ఒకసారి ఐడి వేసుకో, మంచిది ఉంది, దీంట్లో మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకో, తీసుకుందువు అని చెప్పన్నారు సార్. కానీ నేను ఇయ్యలేదు. మా హస్బెండ్ని అడిగారు. మా హస్బెండ్ అలాంటి నా వల్ల కాదన్నా, ఈ అమ్మాయి అయితేనే బాగా చేసిద్ది ఏదన్నా ఉంటే సరే ఆ పిల్లదే తీసుకో అని చెప్పానని నా ఆధార్ కార్డు ఇచ్చారు. జస్ట్ ఐడి వేశారు సార్. ఐడి వేసాక ఒక 1.5 month నేను సైలెంట్గా ఉన్నా, ఏం తీసుకోలేదు. ప్రోడక్ట్ కూడా సారే తీసుకొని, రమేష్ సారే తీసుకొని ఒక హెయిర్ ఆయిల్ డబ్బా ఏదో తీసుకొని యాక్టివేట్ చేసి పెట్టారు. కానీ నేను మాత్రం వెస్టర్ దగ్గరకు కూడా రాను, నా వల్ల కాదు. అదేదో నెట్వర్క్ మార్కెటింగ్ అంట, బయటికి వెళ్ళాలంట, మీటింగ్స్కి వెళ్ళాలంట, అమ్మో నా వల్లే కాదు. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. చిన్నపిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని ఒక్కరోజు పట్టుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నేను బయటకు వస్తే ఎవరు చూసుకోరేమో, నా పిల్లలకి ఎవరున్నారు, ఎవ్వరు లేరు సార్. పట్టుకునే వాళ్ళంటూ ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలి. సో అలాంటప్పుడు నేను బయటికి రావడం ఇంపాసిబుల్. అవన్నీ నాకు సెట్ అవ్వు. నాకు మిషన్ కుట్టుకుంటే రోజుకి 500 1000 రూపాయలు వస్తాయి, ప్రశాంతంగా కుట్టుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, నాకు వేరే ఆప్షన్ ఏం వద్దు సార్ అని అన్నా. లేదు మా ఇది బాగుండిద్ది అని చెప్పాను. కానీ ఒకసారి కోటి సార్, మాధవ్ సార్, శ్రీహరి సార్, కమల్ సార్ వీళ్ళు వచ్చి హోమ్ మీటింగ్ ఇచ్చారు, మా ఇంటికి వచ్చారు. అమ్మ ఇది దీంట్లో హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, నువ్వు ఒకసారి చూడు, దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇలా ఉండేది అని చెప్పి కోటి సార్ నాకు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదమ్మా ఇది ఇలా దీంట్లో వెస్టేజ్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం డెమోతో సహా ఇచ్చారు. సరే ఇదేదో కొంచెం బాగుంది కదా అని చెప్పని ఆలోచించాను సార్. ఆలోచించాక మా మీటింగ్ ఉంది కందుకూరులో, మీటింగ్ ఉంది అని చెప్పి కోటి ఆనంద్ సార్ కాల్ చేస్తున్నారు. అనేసరికి సార్ నా వల్ల కాదు ఆ మీటింగ్స్, అవి మా వారి నుండి బతిలాడి అదేదో సార్ వాళ్ళు మీటింగ్ అంటున్నారు కదా, ఒక్కసారి వెళ్ళి విను, వింటే బాగుందంటే మాత్రం నువ్వు చెయ్యమా, నువ్వు వెళ్ళి చెప్పు నాకేనని. వాళ్ళ గోల కూడా ఉండదు కదా, ఇంక రెండోసారి మనల్ని అడగరు కదా, వెళ్ళి నువ్వు చెప్పేసేసాయి అని చెప్పిన కాన్సెప్ట్తో మా వారిని పంపించాను. నెగిటివ్ మైండ్ సెట్తో అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడికి వచ్చి కూర్చున్నాక కోటి ఆనంద్ సార్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అక్కడ చెప్పారు ఇట్లా మేడం గారు కూడా ఐడియాస్ ఉన్నారు సార్, తెలుసుకోవడానికి వచ్చారు మహేంద్ర సార్ అని చెప్పి కోటి సార్ చెప్పారంట. ఓకే మీటింగ్ మొత్తం విన్నారు సార్ సురేష్ సార్ది. వినేసి సరే వాళ్ళకి బాయ్ చెప్పేసి అంటే కామ్గా వచ్చేసారు ఇంటికి. వచ్చాక చెప్పారు మరి ఏదో పర్లేదు బాగానే ఉంది, అది నాకు వర్కౌట్ అవ్వదు, నువ్వు చేసుకో, నేను సపోర్ట్ చేస్తాను, నీకు మాత్రం ఫుల్ టైం నేను ఖచ్చితంగా నువ్వు చేసుకుంటానంటే మాత్రం నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట సార్. నాకు అట్లాగే దానికి కట్టుబడి నిలబడి ఉన్నారు సార్. ప్రతిరోజు ప్రతి క్షణం నాకు సపోర్ట్గానే నిలబడ్డారు సార్ మా హస్బెండ్. మా పిల్లల విషయంలో కానీ నాకు మా పిల్లలే సార్ నాకు మైనస్లు, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు నేను ఒంటరిగా వదిలిపెట్టలేదు. అలాంటిది వాళ్ళని వదిలిపెట్టి నేను బయటికి మీటింగ్స్ రాగలుగుతున్నానంటే మా హస్బెండ్. తర్వాత నేను ఒక్కరోజు మీటింగ్కి వచ్చాను సార్, ఏదో జూమ్ వింటున్నాను సార్. జూమ్ ఎలా అంటే ప్రతిరోజు కోటి ఆనంద్ సార్ కాల్ చేసేది, కమల్ సార్ ఫోన్ చేసేది. కమల్ సార్ ప్రతిరోజు ఫోన్ చేసి అక్క జూమ్ ఉంది అక్క జూమ్ అక్క అని ప్రతిరోజు 5:30 కల్లా నాకు కాల్ చేసి చెప్పేవాళ్ళు. ఏదో సరే మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు కదా, ఏం మాట్లాడలేం కదా అని చెప్పి సైలెంట్గా ఓకే సార్ అని చెప్పానని జూమ్లోకి వచ్చేది సార్. ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తా ఉండేవాళ్ళు. చెప్తున్నారు కదా సరేలే వాళ్ళంటే సక్సెస్ అయ్యారు, మనం అవ్వలేము, మన వల్ల కాదు, మనకంత మాట్లాడలేము, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని బాధపడతాము, ఒక మాట అంటే తీసుకోలేము, అలాంటప్పుడు మనకి ఇలా కష్టం కదా, సరే విన్నాంలే అంటే జూమ్ మాత్రం ప్రతిరోజు వినేది సార్. దానికి మాత్రం ప్రతిరోజు నాకు కోటి ఆనంద్ సార్ ఫోన్ చేసేవాళ్ళు, కమల్ సార్ ఫోన్ చేసేది, జూమ్ మేడం జూమ్ వినండి అని చెప్పి. అలా జూమ్ విన్నప్పుడు ఒకరోజు లీడర్స్ మీటింగ్ ఉంది కందుకూరులో రండి అని చెప్పానంటే కోటి సార్ ఫోన్ చేశాను, సార్ ఏదో లీడర్స్ మీటింగ్ అంటున్నారు నేను రావచ్చా అంటే, లేదమ్మా తల్లి లక్షణంగా రావచ్చు, నువ్వు ఇబ్బందే లేదు, నువ్వు రామ్మా నేను ఉన్నాను అని చెప్పాను సార్. నేను ఫస్ట్ టైం సురేష్ సార్ లీడర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను సార్. ఓన్లీ నాకు అప్పుడు బిజినెస్సే చెప్పారు. ఇది కొంచెం ఈజీగానే ఉన్నట్టుంది, ఏదో మనం చేయగలమా, ఇవన్నీ మాట్లాడాలంటున్నారే, నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయా, నేను చేయగలనా అబ్బో అని అనుకుంటా. కానీ విన్నాను సార్ చెప్పింది డిసిప్లిన్, గుర్తింపు, మనకి ఎడ్యుకేషన్, ఈ 3 చెప్పారు సార్. ఈ మూడిటి మీద ఆ రోజు క్లాస్ మొత్తం చెప్పారు సార్. ఓకే ఈ 3 చిన్నగా మార్చుకోవచ్చు కదా, నేను కొంచెం చదువుకొని ఉన్నాను కదా, మార్చుకొని చూసి ఒకసారి ట్రై చేద్దాము, చెప్దాం ఎవరికైనా అని చెప్పి ఆలోచిస్తా విన్నాను సార్. కంప్లీట్గా విన్నాను. అక్కడ ఫస్ట్ టైం స్పీచ్లో ఆనంద్ సార్ మాట్లాడారు. ఆనంద్ సార్ జర్నీ చెప్పారు. అనిపించింది సార్ ఎందుకు ₹1,00,000 బయట వస్తుంది దాన్ని ఆపేసుకొని ఇంట్లో చేస్తున్నారు అంటే, బయట మందులకి ఇక్కడికి సార్ చేసే దాంట్లో ఏదో లైఫ్ ఉంది, అందుకే సార్ ఆ జాబ్ మానేసి మరీ వచ్చి చేస్తున్నారు. సురేష్ సార్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళైతే టిక్కులో అయితే కాదు కదా, ఏదో లైఫ్ ఉందనే కదా దీంట్లో చేస్తున్నారు. సార్కి ఆనంద్ సార్కి బయట ఇన్కమ్ చాలా ఉంది కానీ దీంట్లోకి వచ్చారు. అది మెడికల్ ఫీల్డ్ అంటే చెప్పలేనంత ఆదాయం వస్తుంది, కానీ సార్ దీంట్లో ఎందుకు వస్తున్నారు. సురేష్ సార్ బయట లెక్చరర్ అన్నారు, ఫ్యాకల్టీ అన్నారు, షాప్ ఉందని అన్నారు, సార్ ఎందుకు వచ్చారు ఆలోచిస్తూ ఉన్నాను సార్.
ఇంటికొచ్చాను. మళ్ళీ ఒకరోజు ఇట్లా ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవాలి అని చెప్పని కోటి సార్ ఫోన్ చేస్తే డీఆర్‌సీపీ దగ్గరికెళ్ళాం. ఫస్ట్ టైమ్ అక్కడ నేను ఆనంద్ సార్ అక్కడున్నారు. సార్ ఇలా అని నేను సప్లిమెంట్స్ కోసం పర్టిక్యులర్‌గా ఎళ్ళలేదు. జస్ట్ మామూలుగా ఏదన్నా ప్రొడక్ట్స్ తీసుకుందామని నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాం సార్ ఫస్ట్ టైమ్ డీఎల్‌సీపీకి. అక్కడికెళ్ళేసరికి ఒక 100 పీవీకి రాయాలి అని చెప్పి మాధవ్ సార్ ఉన్నారు. మాధవ్ సార్, ఆనంద్ సార్ ఉండి రాసిచ్చారు. ఆనంద్ సార్ నాకు రాసిచ్చారు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మేడం అని అంటే, సార్ కొంచెం నాకు పీరియడ్స్ అప్పుడు కడుపులో నొప్పి వస్తుందని జస్ట్ మామూలుగా ఒక మాట చెప్పాను సార్. దానికి శతావరి మ్యాక్స్ ఇచ్చారు ఆనంద్ సారు. సరే ఇదేదో అంటే పని చేసిద్దా లేదో ఏమోలే ఏం పని చేస్తది నాకు ఎప్పటి నుంచో ఉంది ఆపరేషన్ చేయాలన్నారు కదా సర్లే ట్రై చేద్దాంలే అని చెప్పి ప్రతిరోజు 2, 3 వేసుకుంటున్నాను సార్. నాకు ఎప్పటి నుంచో ఉండే పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ అయింది సార్. అంటే నేను మంచం మీద పడుకొని తనకలాడుతూ ఉండేదాన్ని. అంత పెయిన్ ఉండేది. మా హస్బెండ్ రావడం మా ఊర్లో ఏమి ఉండవు సార్ ఫెసిలిటీస్ అనేది. నేను మా పక్కన నందలపూరు రాజా డాక్టర్ అని ఉన్నారు. అక్కడికెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకొని వస్తే కొంచెం రిలీఫ్ వచ్చేది. నెక్స్ట్ డే కూడా కొంచెం అలాగే అనిపిస్తే అలాగే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని ఇలా ప్రతి మంత్ నాకు ఇలాగే జరిగిద్ది. కానీ ఈసారి లేదు. ఇదేంది నాకు లేదు కదా పని చేస్తుందా ఏందని చెప్పి కంటిన్యూ చేశాను సార్. నాకు ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్ సప్లిమెంట్స్ నమ్మడం. ఫస్ట్ నేను ఈ ఈ వెస్టేజ్ విషయంలో నేను ఫస్ట్ ఆనంద్ సార్‌నే చూసాను. ఆనంద్ సార్‌తో ఉన్న ప్రతి ఒక్క హోమ్ మీటింగ్ చూస్తున్నాను. సార్‌ని నమ్మి ముందుకెళ్తా ఉన్నాను. ఆ సార్ సపోర్టు ఆనంద్ సార్, కోటి సార్ మాకు ఇచ్చే సపోర్టు చాలా ఒక తండ్రిలాగా మా టీమ్‌ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆడబిడ్డలు అని చెప్పి రెస్పెక్ట్‌తో అసలు చాలా చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ప్రతి ఒక్కటి మోటివేట్ చేస్తూ ప్రతి క్షణం అమ్మ మీరు ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలమ్మ. మీరు ఇలా చేసుకుంటేనే సక్సెస్ అవుతారు అని చెప్పి ప్రతి క్షణం మాకు మోటివేట్ చేస్తుంటారు సార్ డీఎల్‌సీపీలోకి వచ్చినప్పుడు మామూలుగా జూమ్‌లో గాని. అది మాత్రం నాకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయి ఉన్నాను. అందువల్లే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడు సార్ నాకు బ్రాంచ్ డైరెక్టర్ ఒక 16% అనేది రావడంతో మిస్ అయింది. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు కూడా మళ్ళీ నా టీమ్ సపోర్ట్ సార్. ఇట్లా అదేం కాదమ్మా మన కింద వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే మనం సక్సెస్ అవుతున్నట్టే. నువ్వు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు రా మీటింగ్‌కి రా. నువ్వు వచ్చి నేర్చుకో. ఇబ్బంది ఏం లేదు మేడం. మీకు ఎప్పుడు మేము సపోర్ట్‌గా ఉంటామని చెప్పి కోటి సార్, ఆనంద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు. అట్లాగే నా అప్లైనర్స్ వచ్చేసరికి రమేష్ సార్ గాని, కమల్ సార్, మాధవ్ సార్ వీళ్ళెప్పుడు మనకి నాకైతే చాలా వరకు సపోర్ట్ ఉంటుంది సార్. వీళ్ళతో చాలా సపోర్ట్ ఉండేది సార్. శ్రీహరి సార్ కూడా మేడం గారు మీరు చేయగలరు. ఏం కాదు ఇబ్బంది లేదు మేడం మేమందరం ఉన్నాం కదా అని సపోర్ట్ ఇస్తుంటారు. కానీ నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా వెన్నుంటి నడిపించేది మాత్రం కమల్ సార్, ఫిజికల్లీ కనపడుతుంటారు సార్ రమేష్ సార్. వీళ్ళిద్దరు ఎప్పుడు అంటే నాకు సపోర్ట్గా ఉంటారు సార్. వెస్టేజ్ ఒక కుటుంబాన్ని ఇచ్చింది సార్ నాకు పర్సనల్గా. నేను మా చెల్లి మేము ఇద్దరమే సార్ ఆడపిల్లలం. కానీ నాకు వెస్టేజ్ ద్వారా ఒక కుటుంబం వచ్చింది సార్. ఎలా అంటే కోటి ఆనంద్ సార్ నేను అన్న అంటాను. కమల్ సార్ తమ్ముడు. ఆనంద్ సార్ ఏంటంటే ఒక వెల్ విషర్ లాగా ఎప్పుడూ నడిపిస్తుంటారు. ఒక తండ్రి స్థానంలో నిలబడి నాకు ప్రతి ఒక్కటి నాకు అలా నా అంటే ఇంక్లూడింగ్ నా విషయంలో మాత్రమే నాకు అలా అనిపించింది సార్. ప్రతి ఒక్కటి తప్పుని చెప్తా మీ మంచి చెడ్డలు నేర్చుకుంటా అలా మోటివేట్ చేస్తూ వస్తారు సార్. నా వరకు నాకు అలా అనిపించిద్ది. అలాంటి టీంలో నేను వరుసగా జర్నీ చేస్తుంటే ఫస్ట్‌లో ఐడియాస్ చెప్తుంటే ఇలా ఉంటుంది వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే దాని గురించి ఎవరు అంతగా వినేవాళ్ళు కాదు సార్. ఇది మాకు తెలుసులే నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడేవాళ్ళు సార్. ఇంకోటి ఎందుకు నేను ఇలా మీటింగ్స్‌కి వస్తుంటే ఈ అమ్మాయి ఏంది మీటింగ్స్‌కి వస్తుంది. ఏం పని బాట చేసుకోకుండా శుద్ధంగా మిషన్ కుట్టుకుంటే రోజుకి 500, 1000 డబ్బులు వస్తాయి. బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకుమాయి నీకు అసలు అనేవాళ్ళకంటే తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకుమాయి నీకు అసలు అది శుభ్రంగా మిషన్ కుట్టుకుంటే రోజుకి 1000 డబ్బులు వస్తాయి. వదిలేసి ఏదైనా తిరుగుతా ఉన్నారు మీటింగ్స్ అని చెప్పి. అయ్యేమైనా డబ్బులు వస్తాయా పెడతాయా ఇలా నెగిటివ్‌తో మాట్లాడేవాళ్ళు సార్. కానీ ఈ టైంలో మా హస్బెండ్ గారు అసలు ఏమన్నా అదేం కాదు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. నేను ఏదైనా అంటే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. నీకు నేను ఎప్పుడు సపోర్ట్‌గా నిలబడతా. నీకెప్పుడు నేను తోడుంటా. నువ్వు చేసుకో అని చెప్పి 100% నాకు సపోర్ట్ చేస్తా ఉండేవాళ్ళు సార్. నాకు మీటింగ్స్ అప్పుడు కొంచెం లేట్ అయినా కానీ పిల్లలు నేను చూసుకుంటానమ్మా నేనున్నాను కదా. నేను కదా నిన్ను నమ్మి పంపించుకుంటుంది. నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా అక్కడ టీమ్‌ని చూసుకో. మీటింగ్స్ చూసుకో. జాగ్రత్తగా ఇంటికి రా. నేనున్నాను కదా పిల్లల్ని 100 మంది 100 అన్నా నువ్వు పట్టించుకో మాకు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు కావాలి. ఇప్పుడు అన్న వాళ్ళెవరు మనకొచ్చి పెట్టరు. ఇది నీ జీవితం. నువ్వు కష్టపడుతున్నావు. నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కోసం కష్టపడుతున్నావు అని చెప్పి మనకి ప్రతిరోజు జూమ్‌లో సార్ చెప్తుంటారు. ఇంట్లో మనకి
మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నాకు అదే చెప్తుంటారు, ఇది నీ జీవితం, నువ్వు మారాలి, నువ్వు మార్చుకుంటేనే నీ అలవాట్లు మార్చుకుంటూ నీ లక్షణాలు మార్చుకుంటేనే నీకు డబ్బులు వస్తాయి, ప్రతిరోజు జూమ్కి రా, జూమ్ వింటూనే ఉండు, నీ టీమును ప్రమోట్ చేసుకో, ఇలా ఎంకరేజ్మెంట్ ఉండేది సార్. అట్లా చేస్తున్నప్పుడు 1 by 1 చెప్తున్నాను సార్. ఫస్ట్లో మా ఆడబిడ్డ చాలా మంది చెప్పాను, ఎవరు రాలేదు. మౌనిక మేడం గారు వచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి. నాకు నాకు సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి. అంటే బయటికి రాలేను వదినా, నేను కాకపోతే తీసుకుంటాను ప్రోడక్ట్స్ అని చెప్పాననింది. గాంధీ సార్ కానీ, హైమావతి మేడం గారు సార్, హైమావతి మేడం గారు నాకు ఎంత అంటే సార్, మా ఇద్దరం అత్తాకోడలం సార్. కానీ మాకు ఎలా ఉండేదంటే రిలేషను, ఏదైనా పచ్చగడ్డేస్తే బగ్గుమనే రిలేషన్ అయితే వెస్టేజ్ ద్వారా అసలు ప్రతిరోజు సార్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అసలు ఉండలేం. ఎలా ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోజుకి అసలు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పలేం, అంతకు మించి మా రిలేషన్ ఉండిద్ది. అలాంటి ఒక పరిస్థితుల్లో నాకు హైమావతి అక్కతో అసలు ఎలాంటి రిలేషన్ అంటే, మామూలుగా మాట్లాడుకోవాలంటేనే కష్టంగా ఉండే రిలేషన్ కానించి ప్రతిరోజు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ప్రతిరోజు మా లైఫ్ జర్నీని అది కాదు ఇది కాదని చెప్పి మంచిగా మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్లా నా తోడుగా, తనకి నేను తోడుగా, నాకు తను తోడుగా, చాలా సపోర్టివ్గా. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మనకి మేమిద్దరం వస్తుంటే చాలా మంది చాలా రకాలుగా, మేడం ఏంటంటే ఒక ఆ మైండ్ చేంజింగ్ కోసం నేను అతను బయటికి ఒకసారి మీటింగ్కి రమ్మని చెప్పించాను. జస్ట్ మైండ్ చేంజింగ్ కోసం, అత్త నువ్వు ఇంట్లో ఉంటే కొంచెం ఇలాగే ఉంటావు, డిప్రెషన్లోకి వెళ్తావు, ఒకసారి అలా మీటింగ్కి వెళ్దాం రా అని ఒక్క మైండ్ చేంజింగ్ కోసం అని చెప్పి మేడం గారిని నేను జస్ట్ ఐడి వేసి ఒక్కసారి సురేష్ సార్ మీటింగ్కి రమ్మన్నాను. వచ్చింది. కానీ వచ్చాక మేడం గారు కనెక్ట్ అయిపోయారు. విజయ ఇది నేను చేస్తానమ్మా లక్ష్మి, ఇబ్బంది లేదు, నేను చేసుకుంటాను, దీంట్లో నాకు లైఫ్ ఉంది, నేను నమ్ముతున్నానని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ సార్ ఇప్పటికీ ఆగట్లేదు, ఆగదు కూడా. బేసిక్గా మా మేడం గారికి అస్సలు అవసరం లేదు, వాళ్ళ పాప అక్కడ సెటిల్ అయిపోయి ఉంది. ఇయర్స్ నుంచి తనకు అమౌంట్ పంపిస్తూ ఉండిద్ది, తనకు అవసరమే లేదు, ఇంటి దగ్గర హ్యాపీగా టీవీ చూసుకుంటూ సెల్ చూసుకుంటూ హ్యాపీగా గడిపేయచ్చు. కానీ కాదు, నేనంటే వేరే ఉంది అని చెప్పి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనమాట. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, నా లైఫ్ ఇది కాదు, ఇంక నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి అసలు ఇన్స్పైరింగ్గా మాట్లాడి ప్రతి క్షణం మోటివేట్ చేస్తుంటాం, ఒకరికొకరు మోటివేషన్గా ఉంటాము. మేడం చూసి ఇంకా నేర్చుకున్నాను అనమాట. అత్త చేస్తుంది, అత్త ఇంత యాక్టివ్గా తిరుగుతుంది, నాకేమి అంటే లేదు నువ్వు చేయగాలి రా, మనం చేసుకుందాం రా, ఏముంది ఎవరి మాటలో మనం ఎందుకు పట్టించుకోవాలి, అసలు అవసరం లేదు, మనం వెళ్దాం, మనం చేసుకుందాం, ఇది మన లైఫ్ అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటా సార్ మా ఊరికి బస్సు వెహికల్స్ ఏమి ఉండవు. మాచవరం దాకా వస్తే తర్వాత మా వారు రావడం, మా వారు అందుబాటులో లేకపోతే ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకొని రావాలి. ఇద్దరికి అదే పరిస్థితి. నైట్ టైం కొంచెం లేట్ అయినా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా హస్బెండ్ గారు కానీ లేకపోతే మామూలుగా అయితే తీసుకెళ్తారు. అలా కూడా ఎంత లేట్ అయినా ఎంత ఇబ్బంది అయినా కానీ జర్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత నాకు 1 by 1 టీం వచ్చారు సార్. పద్మా మేడం గారు కానీ, రామయ్య సారు, రాధిక మేడం, ఇలా లైఫ్ లైనర్స్ సపోర్ట్తో నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. తర్వాత వినయ్ బాబు సార్, మమ్ముల మేడం, రమణ మేడం, రాజీ మేడం, షాన్వాజ్ మేడం కానీ, కనిగిరి నుంచి అఖిల మేడం, ఇలా చాలామంది టీం వచ్చారు సార్. నాకు పర్లేదు, నేను చేయగలను అన్న నమ్మకం వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు కాల్ చేసి విష్ చేయడానికి కాల్ చేసింది సార్. తనకి అవసరం లేదు, నీడ్ లేదు, అసలు ఈ పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ విష్ చేయడానికి చేసింది. ఇట్లా ఉంది శ్రావణి అని చెప్పానంటే ఐడి చెప్పంగానే ఐడి చేసింది సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతమందికి ఎన్ని హోమ్ మీటింగ్స్ ఇచ్చి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అర్థం చేసుకోలేని వాళ్ళు జస్ట్ ఒక మాటతో జస్ట్ నన్ను నమ్మి ఐడి చేశారు సార్. వినయ్ బాబు సార్ కానీ, హైమావతి మేడం గారు కానీ, శ్రావణి మేడం గారు కానీ, రమణ, మమ్ముల మేడం, వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ నా మాట కోసం నన్ను నమ్మి చేశారు సార్. వీళ్ళ కోసం నేను జర్నీ చేయాలి, వీళ్ళని సక్సెస్ చేస్తే నేను సక్సెస్ అవుతాను, నా టీం సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. ఆనంద్ సార్ వెళ్ళిన ప్రతిసారి చెప్పేది, మన టీం సక్సెస్ అయితే మనం అయినట్టే మేడం, మన టీం మనకి జూమ్లో ఉండాలి, మన టీం మనకి మీటింగ్స్లో ఉండాలి అని చెప్తా ఉంటారు. అదే నేను చేస్తుండేది. ఏముంది సార్, వెస్టేజ్లో చిన్న చిన్న జీవితాలు మార్చుకునే అవకాశాలు చాలానే ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం సార్, మనం ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా, ఎవరి చేతనా డబ్బులు కట్టిస్తున్నామా, డబ్బులు కట్టమని చెప్తున్నామా, లేదు. వెస్టేజ్లో ఏంది, నీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఒకసారి చూడు, నచ్చితేనే వాడుకో, లేకపోతే అవసరం లేదు, నీకు దండం పెట్టు. ఆధార్ కార్డు ఇవ్వగానే ఎవరికి మనీ రావు సార్, కాకపోతే ఎక్కడైనా కష్టపడాలి. అదేదో బయట కష్టపడే బదులు మనం ఎక్కడ కష్టపడాలో తెలుసుకొని దాంట్లో కష్టం చేయడం వల్ల మన జీవితాలు మార్చుకునే ఒక అవకాశం ఉంది. చిన్న చిన్న జీవితాలు సార్ మార్చుకోవడానికి.
మనం ఇక్కడ ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ మనం నమ్మి జెన్యున్గా నువ్వు ఎవరైతే అనుకుంటారో నువ్వు నమ్మి నువ్వు జర్నీ చేయగలిగితే ఆటోమేటిక్గా నీకు సక్సెస్ వచ్చింది. నువ్వు నిలబడు. ఈ మాటలు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. ఫస్ట్ నేనే నిలబడ్డా, నా కోసం నిలబడ్డా, నా పిల్లల భవిష్యత్తు మార్చుకోవడానికి నిలబడ్డా. ఇక్కడ నేనేం రూపాయి కట్టట్లేదు, జస్ట్ నచ్చిన పని ఇష్టంగా చేసుకుంటున్నా. ఫస్ట్ పార్ట్ టైం గానే అని చేస్తున్నాను సార్. దీని గురించి అర్థమయ్యాక కాదు నాకు టైలరింగ్ వద్దు, ఏమొద్దు, నేను వెస్టేజే చేస్తానని చెప్పానంటే మా వారు చెయ్యమ్మా నీకు ఇబ్బంది లేదని చెప్పానన్నారు సార్. కానీ ఎంత అంటే దీంట్లో మోటివేషన్ తెలుసుకుంటా, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటే ఇది ఎందుకు చేయలేము, నేను ఎందుకు చేయలేను. అక్కడ కావలి మీటింగ్కి వెళ్ళినప్పుడు మంగమ్మ మేడం కానీ కళా వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు కనీసం వెస్టేజ్ అని పదం పలకడానికి రావట్లేదు. అలాంటిది వీళ్ళకి ఇంత టీం వచ్చి ఇలా చేస్తున్నారంటే మనం ఎందుకు చేయలేము, ఎందుకు చేయకూడదు అనని ఒక సంకల్పంతో చేశాను సార్. చేస్తూనే ఉన్నాను సార్, చేస్తూనే ఉంటా కంటిన్యూగా. అలాంటిది మనం ఎక్కడ ఏం పెట్టట్లేదు, ఎవరిని బలవంతం పెట్టట్లేదు. నీకు నచ్చితేనే వాడుకోమని చెప్తున్నాము. మంచి లైఫ్ ఉంది, 3 తరాలకి 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది. ఏదైనా నువ్వు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఏదైనా ఒక దాంట్లో మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ వెస్టేజ్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఆ గొప్పతనాన్ని తెలుసుకొని గవర్నమెంట్ టీచర్స్, ఎంప్లాయీస్, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఇలా ఎంతో మంది మనకు వస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము. వాళ్ళు పార్ట్ టైంగా చేసుకుంటున్నారు, మనం ఎందుకు ఫుల్ టైంగా చేసుకోకూడదు. వాళ్ళని నమ్మింది మనం ఎందుకు నమ్మకూడదు. నువ్వు మారి నా మైండ్ సెట్ మార్చుకొని నేర్చుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నాను సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ సార్. మన టీంలో ఎంతమంది ఉన్నారు, సచివాలయం స్టాఫ్, ఇలా ఎంతోమంది దీని గొప్పతనాన్ని తెలుసుకొని జస్ట్ పార్ట్ టైంగా వాళ్ళు చేసుకుంటున్నారు సార్. అలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు. చదువుకోని వాళ్ళు చేసుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంటే దీంట్లో చదువుతో సంబంధం లేదు, జస్ట్ మన జీవితంతోనే మన సంబంధం. మన జీవితం మారాలి, మనం మారాలి, మన తలరాతలు మారాలంటే ఒక వెస్టేజ్లోనే సాధ్యం, ఇంకెక్కడా కుదరదు. ఎక్కడైనా సరే మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాల్సిందే, పెట్టాల్సిందే, ఎక్కడైనా కష్టపడాల్సిందే. ఆ కష్టపడేది ఏదో మనం ఎక్కడ తెలుసుకొని మనం పడే కష్టం ఏదో తెలుసుకొని ఏ రంగంలో పడితే మనకి ఇబ్బంది లేకుండా మనం సేఫ్గా ఉంటాం, నా కుటుంబం సేఫ్గా ఉండిద్దని ఆలోచించుకుంటామో వాళ్ళు మాత్రమే మనం ముందుకెళ్ళగలరు సార్. వెస్టేజ్లో నాకు అలా అనిపించింది. నేను కష్టపడతాను, ఆ పడే కష్టం ఏదో నేను వెస్టేజ్లోనే పడతాను. నా జీవితం మారాలన్నా, నా పిల్లల భవిష్యత్తు మారాలన్నా ఒక వెస్టేజ్లోనే సాధ్యం అని చెప్పి మార్చుకుంటూ ఒక్కోటి నేర్చుకుంటూ వెస్టేజ్లోనే జర్నీ చేస్తున్నాను సార్. ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని హైమవతి మేడం గారి కోసం నేను ఒక్కదాన్ని పాపని తీసుకొని వచ్చాను. చాలా ఇబ్బంది పడ్డాను సార్. పాపకు ఫీవర్ వచ్చి అలా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అంటే అక్కడ ఉన్నాను. నెక్స్ట్ టైం బూట్ క్యాంప్ టైంకి నా టీం 20 మందితో నేను బూట్ క్యాంప్కి వెళ్తున్నాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు నేను హైమవతి మేడం మేమిద్దరే ఉన్నాం. కానీ ఈ రోజు మాకంటూ ఒక టీం వచ్చింది. అంటే తెలియని ఒక శక్తి అనమాట. అంటే మేము ఎందుకు చేయలేము, నాకు ఇంకా టీం వస్తుంది, నేను ఇంకా నేను నిలబడితే కదా టీం వచ్చేది. ఈరోజు సార్ వినయ్ సార్ ఉన్నారు, తనకు అవసరం, వినయ్ సార్ కూడా అవసరం లేదు, కానీ తనని నమ్మి కొంతమంది వచ్చారు. ప్రియాంక మేడం గారు కానీ, రవణయ్య సార్ వాళ్ళ డాడీ, సాయి సారు, పాజర్ల నుంచి కొంతమంది టీము, పోర్ట్లో నుంచి ఇలా ఎంతో మంది వచ్చారు. వాళ్ళు ఏంది జస్ట్ మమ్మల్ని నమ్మి ఒక స్టెప్ ముందుకేశారు. ఓకే దీంట్లో ఏదో ఉందంటున్నాం కదా చూస్తామని. అలాంటి వాళ్ళకి దీంట్లో కష్టపడి నిజంగా జర్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది సార్. తలరాతలు మార్చుకునే ఒక అవకాశం నాకైతే ఒక వెస్టేజ్లోనే ఉందని ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. చాలా మంది సార్ ఇది ఉండిద్దో ఉండదోను, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కదా, ఉంటుందో ఉండదోలే, అన్నీ పోతుంటాయి అని క్యాజువల్గా మాట్లాడుతుంటారు. చదువుకున్న వాళ్ళే దీన్ని నమ్మకుండా అంటే ఇదేది ఉండదు, ఇది నిలబడదు, ఏదో చెప్తుంటారు పోతుంటారు, కొన్ని రోజులు నాకు ఊడిపోయింది అంటారు. ఎందుకు పోయి సార్ 2004 నుంచి స్టార్ట్ చేశారు కంపెనీని. 2004 నుంచి ఇప్పటివరకు 22 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అది పాత కంపెనీ అయింది కానీ కొత్తది ఎవరు సార్. అలాంటి కంపెనీలో 9 దేశాల్లో ఉంది కంపెనీ. వెస్టేజ్ కంపెనీ 9 దేశాల్లో ఉంది. అంటే మల్టీనేషనల్ కంపెనీ. ఏ చదువు, ఏ క్వాలిఫికేషన్ లేకుండా మనకి ఒక వెస్టేజ్లో అవకాశం ఇస్తున్నారు. ఏమీ లేదు సార్, ఒక ఆధార్ కార్డు తీసుకొని ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు. ఎలాంటి క్వాలిఫికేషన్ అడగట్లా, నువ్వు డిగ్రీలు చేసావా, పిహెచ్డీ, అలా డిగ్రీలు పిహెచ్డీలు చేస్తున్నారు, కుప్పలు కూలి పనులు చేసుకుంటా ఉన్నారు సార్. అలా లేకుండా నీకెందుకు ఎలాంటి చదువు లేకుండా జస్ట్ ఒక ఐడి తీసుకొని అమ్మ నీ నోటి మాట ద్వారా నీకు నచ్చితేనే షేర్ చేయి, ఒక ప్రోడక్ట్ వాడుకో, అది నీకు నచ్చితేనే షేర్ చేయని చెప్పి అంటున్నారు సార్. అలాంటి అవకాశం ఇంకెక్కడైనా ఉందా? ఎవరైనా ఇస్తున్నారా? 3 జనరేషన్ ప్లాన్ ఎవరైనా ఇస్తున్నారా? ప్యాసివ్ ఇన్కమ్ ఇంకేదైనా కంపెనీ ఏమైనా ఇస్తుందా? ఎవరైనా ఇస్తారా? మనల్ని అన్న వాళ్ళు ఎవరైనా ఇస్తారా సార్? మనం మాట్లాడుతున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు మనల్ని చాలా మంది తక్కువగా చేసి మాట్లాడతారు, లోకుగా మాట్లాడతారు. ఇవన్నీ పట్టించుకుంటా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు.
ఒక వెస్టేజ్‌గా నాకు తెలిసి నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఇంత మంచి టీమ్ వచ్చింది. ఫస్ట్‌లో ఎవ్వరు రాలేదు. నేను మాత్రమే అనుకుంటూ ఒక్కదాన్నే ఒక 3 మంత్స్ జర్నీ చేశాను. 3 నెలలు ఒక 1 ½ మంత్ ఖాళీగానే ఉన్నాను. ఒక 2, 3 నెలలు అంటే ఖాళీగా వెళ్తున్నాను, మీటింగ్ అంటున్నారు, వెళ్తున్నాను. ఎవరు రాలేదంటే ఎవరు రావట్లేదు. ఫస్ట్ టైం నేను హైమావతి మేడం గారిని తీసుకెళ్ళాను. కనెక్ట్ అయ్యారు. మేడం ద్వారా టీమ్ వచ్చింది. తర్వాత అంటే నేర్చుకుంటా ఉంటే దీంట్లో జర్నీ నేర్చుకుంటా ఉంటే మనకి టీమ్ వస్తదని మాత్రం క్లారిటీ వచ్చింది సార్. అలా నేర్చుకుంటూ ఒకరోజు సింగరాయకొండలో మమ్ముల మేడం గారికి చెప్పాను. అక్కడ స్టైలింగ్ చేస్తూ ఉండేది ఆ అమ్మాయి రమణ మేడం అని చెప్పి. తను అసలు ఇప్పుడు ఎంత యాక్టివ్‌గా అక్క నేను చేస్తాను అక్క, నీ సపోర్ట్ నాకు, నేను నిలబడతాను అక్క, 2 ఆడపిల్లలు ఉన్నారు. అయినా గాని ఈ చిన్న పిల్లలు అయినా గాని అక్క ఇబ్బంది లేదు, మనం చేసుకుందాం అక్క, నిలబెడదామని చెప్పి సపోర్ట్‌గా రాజీ మేడం, మధులత మేడం 1 బై 1 ఇలా సపోర్ట్ చేస్తా చాలా మంచి లీడర్స్ వచ్చారు సార్ మాకు. మా టీంలో అందరూ కష్టపడే మనస్తత్వం ఉండే. కానీ ఆ కష్టం ఎక్కడ చేయాలో తెలీదు. ఎంతవరకు కష్టపడాలో తెలీదు. మన వెస్టేజ్‌లోనే అది సాధ్యం. వెస్టేజ్‌లో జూమ్ మీటింగ్స్ విన్నాక దానికి కనెక్ట్ అయిపోయి ఈ 3 జనరేషన్స్ ఇన్‌కమ్ కనెక్ట్ అయిపోయి, ప్యాసివ్ ఇన్‌కమ్ కనెక్ట్ అయిపోయి చేస్తున్నా సార్. మన తలరాతలు మార్చుకోవాలని ఒక ఉద్దేశంతో నా టీం మొత్తం వర్క్ చేస్తుంది సార్. నా లైఫ్ లైనర్స్ సపోర్ట్‌తో, అప్లైనర్స్ సపోర్ట్‌తో నేను బ్రాంజ్ మిస్ అయ్యాను సార్. సిల్వర్, గోల్డ్ డైరెక్టర్ అయ్యాను సార్. కానీ డిసెంబర్ కల్లా ₹1,00,000 తీసుకోవాలి పట్టుదలతో నేను వర్క్ చేసుకుంటున్నాను సార్. డిసెంబర్ కల్లా నేను ₹1,00,000 తీసుకోవాలని గోలే కాదు, నా టీంలో వాళ్ళకి కూడా 30,000 పైన దగ్గర 50,000 దాకా మనీ వచ్చేలాగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు టీం వర్క్ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను సార్. నాకు టీమ్‌గా ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ ఉన్నారు సార్. నాకు కోటి ఆనంద్ సార్ మీరు సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది సార్. మీ హోమ్ మీటింగ్స్ ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టంగానే మీరు ఇచ్చే హోమ్ మీటింగ్స్ వాళ్ళని మోటివేషన్ చేసే విధానం కానీ మాకు చాలా కళ్ళకి కట్టినట్టుంది సార్. అదే నేను రికార్డ్ చేసుకొని హోమ్ మీటింగ్స్లో అప్లై చేసేదాన్ని సార్. మీరు చెప్పేవాళ్ళు ఇక్కడ కొత్తది ఏమీ లేదమ్మా, కాపీ పేస్ట్ బిజినెస్, ఇది నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో, కొంచెం ఓపికతో నేర్చుకో, ఓపికతో వినండి, అప్పుడే మీ జీవితాలు మారుతాయని చెప్పి చెప్పేవాళ్ళు సార్. లక్షణాలు మార్చుకుంటేనే మనకి లక్షలు వస్తాయి. మన ఆలోచన విధానం, మన అలవాట్లు అన్నీ మార్చుకుంటూ ఉంటేనే మనకి సక్సెస్ వచ్చిద్ది అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు సార్ మీరు. ఆనంద్ సార్, కోటి సార్ మీరు ఇదే చెప్తారు. దీన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాను సార్. ఏదైనా హోమ్ మీటింగ్స్ అన్నా అంటే ఫీల్డ్కి వెళ్ళే వరకైతే మీటింగ్ డిఎల్సిపి దగ్గర తీసుకొచ్చే వాళ్ళ వరకైతే ఆనంద్ సార్ దగ్గర తీసుకుంటే, ఎవరు బయటికి వెళ్ళాలని అంటే మాత్రం కమల్ సార్, రమేష్ సార్ ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ఎక్కడ హోమ్ మీటింగ్ అన్నా కానీ వచ్చి సరే మేడం చేద్దాం, ఇబ్బంది లేదులే అని చెప్పి వచ్చేవాళ్ళు సార్. నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు వాళ్ళు. చిట్టిబాబు సార్, ఏడుకొండలు సార్, హైమావతి మేడం, పద్మ మేడం, రామయ్య సార్, రాధిక మేడం, ఇలా లైఫ్ లైన్ వస్తూ వినయ్ బాబు సార్, మమ్ముల మేడం, రమణ మేడం, వీళ్ళందరూ సపోర్ట్స్తో నేను గోల్డ్ డైరెక్టర్ కూడా అయ్యాను సార్. చెక్ ఎంత అన్నది తెలీదు, కానీ నేను కార్ తీసుకోవాలి, మా హస్బెండ్ని నా పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలి. మ్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్కి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేసరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది వీరికి అని చెప్పి చాలామంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు సార్. ఆ క్షణం నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇలా అయిపోయారు వీరు, ఇలా అప్పులు ఇవన్నీ అయిపోయారు, అదే మనం చూపించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఉంటే ఇలా ఉండేది కాదు కదా, వాడు ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నారని చాలా మంది నెగిటివ్గా మాట్లాడేవారు సార్. వాళ్ళ బాబాయ్ వాళ్ళు కానీ పిన్న ఇలా సొంత వాళ్ళే మాట్లాడేవారు సార్. కానీ ఆ రోజు నేను ఎంత ఫీల్ అయ్యానంటే అది ఎక్కడ సాధ్యం కాదు. నేను టైలరింగ్ చేస్తా ఉంటే సాధ్యం కాదు, కానీ వెస్టేజ్లోనే నేను సక్సెస్ అయ్యి మా వారిని ఒక రేంజ్లో నిలబెట్టాలి, నా పిల్లల భవిష్యత్తు మార్చాలి, మా అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉండాలి, నా టీం సక్సెస్ ఇవ్వాలి అనే సంకల్పంతో నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను మాట్లాడడం ఫస్ట్ టైం సార్. లీడర్స్, నేను మాట్లాడడం ఫస్ట్ టైము. ఏమైనా కొంచెం తప్పులు మాట్లాడుంటే మాత్రం క్షమించండి. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. తెలియక ఏమన్నా తప్పుగా కానీ మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. ఇంకింతే సార్. విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తప్పులు లేవమ్మా, చాలా వండర్ఫుల్గా, చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. నిజంగా మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ బయటకు వచ్చిందంటే లీడర్స్ మనందరికీ తెలుసు, ఏదో టైం పాస్కి అయితే రారు, వెనక ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కమిట్మెంట్స్ ఉంటేనే వస్తారు. సో సమాజంలో మనం ఈరోజు చూసే విధానం అనేది మారకపోతే, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఏదైనా సాధించాలని ఆలోచన ఉన్నా కూడా తెలియకుండానే వాళ్ళు ఆగిపోతున్నారు.
ఎక్కడ సార్ అంటే సపోర్ట్ లేకపోవటం వల్ల ఏ రంగంలోనే కావచ్చు, నాట్ ఓన్లీ వెస్టేజ్. ఏదన్నా ఆఫీస్ వర్క్ కానీ ఏదన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే తెలియకుండానే చిన్న చిన్న కామెంట్స్ ఇటువంటి విన్నప్పుడు ఏంటంటే ముందు వాళ్ళకి నేను బయటకు వచ్చాననే మైండ్ సెట్తో వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. బట్ ఆ డ్రీమ్స్ గోల్స్ ఎంతమందికి నెరవేరుతున్నాయి సార్ అంటే చాలా తక్కువ మంది, 1%. బట్ వెస్టేజ్లో ఎందుకు సార్ అందరూ ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారంటే ఇక్కడ ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇవన్నీ అర్థం అవ్వాలంటే మేడం గారు చెప్పినట్టు కొంత జర్నీ చేయాలి మనం. ఎందుకంటే సార్ ఈరోజు మన టీంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే, రాగానే ఎవరికి నమ్మకం రాదు ఈ పర్సన్స్ ఏంటి డెలివరీ అనేది. అందుకే మన టీం కొంచెం జర్నీ చేపిస్తే మాత్రం నిజంగా ఇప్పుడు చూడండి మేడం చెప్పిన దానిలో నాకు టీచర్ పోస్ట్ మిస్ అయింది. ఎస్, నా లైఫ్ నా ఫ్యూచర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న చదివించి ఉంటారు, మేడం చదివి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక 13, 15, 20 సంవత్సరాలు చదివితే కానీ ఒక జాబ్ రావట్లేదు. ఎంత సార్ జాబ్ అంటే 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు. జీవితం మారుతుందంటే నో. అందరికి వస్తుందంటే అంతకంటే లేదు. 100కి ఒకరికి కూడా జాబ్ రావట్లేదు. లక్షల్లో రాస్తే వందల్లో జాబులు వస్తున్నాయి. ఇవన్నీ బయట జరుగుతున్నాయి. జరుగుతుంది కారణం ఏంటంటే మనం అవకాశం ఉన్న కాడ మనం పోరాటలేదని మనకు తెలియాలి. అవకాశం అంటే 1,00,000 పోస్టులు పెడితే 1000 మందికి అప్లై చేశాము. 1000 మందికి పోస్టులు వస్తాయి. ఏం చేసిన 1,00,000 మంది పోటీ పడుతున్నాం. ఎందుకు సార్ అంటే అవకాశం అది ఒక్కటే అనుకుంటున్నాం. లేదు లేదు, బయట చాలా అవకాశాలు ఉన్నాయి. అది నీకు అవకాశం కనపట్లేదు అంతే. కానీ వెస్టేజ్ ఎంతమందికైనా ఉందంటే లేనే లేదు. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అక్కడ సక్సెస్ అవ్వచ్చు. కానీ సక్సెస్ మాత్రం కొంతమంది ఎందుకు అవుతున్నారు సార్ అంటే స్టార్టింగ్లో మేడం చెప్పినట్టు కొంత మైండ్ సెట్ మారాలి. ఇదేంటి అర్థం అవ్వాలి, అర్థం అవ్వాలంటే జర్నీ చేయాలి. ఈ జర్నీ చేసే టైంలో మెయిన్ ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఇంట్లో నుంచే వస్తాయి. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే మహేంద్ర సార్ చాలా వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఈ జూమ్ వేదిక సార్ని అప్రిషియేట్ చేయాలి. ఆ, నా వైఫ్ కరెక్ట్గా ఇందులో సక్సెస్ అయ్యిద్ది, నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నమ్మి ధైర్యంగా నమ్మకంతో బయటికి పంపించడం ద్వారా మేడం గారు కూడా చాలా స్పీడ్గా చాలా క్లారిటీగా బిజినెస్లో ఉన్నారు. ఏం కావాలంటే మేడంకి మోటివేషన్ ఏం అవసరం లేదు సార్. మోటివేషన్ ఎవరో వచ్చి 4 మాటలు చెప్పి ఆ కాసేపు మోటివేట్ అయితే అది నడవదు, ఎక్కడ నడవదు. ఓన్లీ తన ఫ్యామిలీ తనకు మోటివేషన్. ఎస్, ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత లైఫ్ ఇలా అయిపోయింది ప్రతి ఒక్క ఇంట్లో అంటుంటారు. సో ఆడబిడ్డగా నువ్వు గనక ఈ జూమ్లు వింటా ఉండుంటే ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే సమాజంలో నేను తక్కువగా చూశారో. ఎప్పుడు బాధపడేదాన్ని సార్. ఈ అమ్మాయిని ఎస్, చేసుకోవడం వల్ల ఇలా అయిపోయాడు వీడని. అంటే ఊర్లో దాదాపు అలాగే అనేవాళ్ళు సార్. కానీ ఎస్, నా వల్ల ఏ తప్పు లేదు. నేను కష్టపడుతున్నా, సార్ కష్టపడుతున్నారు. కానీ ఈ మాట వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యేది. కానీ దీన్ని మార్చగలనా అని అనుకుంటే దీన్ని మార్చలేనులే. నేను టైలింగ్ చేసుకుంటున్నాను కదా, ఏదో లీడ్ చేస్తున్నాను కదా అని అనిపించేది. కానీ ఫస్ట్ టైం వెస్టేజ్కి వచ్చినాక ఖచ్చితంగా మారుతాను. మా వారు ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని కొంచెం ప్యాంపర్ చూసుకుంటున్నారు సార్. ఈవినింగ్ టైంలో ఏందిరా ఆ పిల్లని ఏడకి పంపించారా, నువ్వు చూసుకుంటున్నావా, నీకేం పనిరా ఆ పిల్లడికి, ఇలా మాట్లాడుతుంటారు సార్. ఏం కాదు, వస్తుంది, నువ్వు చూసుకోకూడదు అని చెప్పి ఒకే మాటతోటి వాళ్ళు నోరు మోపిస్తారు సార్. నాకు అంతవరకు సూపర్ సూపర్. నాకు చాలా సపోర్ట్గా ఉంటారు సార్ అసలు. నిజం నిజం మేడం, ఇటువంటి మీ అదృష్టం నిజంగా సార్ లాంటి నిజంగా వ్యక్తి సార్. దొరకటం దాంట్లో ఏ డౌట్ లేదు, అన్డౌటెడ్లీ. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ మీయే కాదు మేడం గారు, అందరి చాలా మ్యాక్సిమం అన్ని మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇలానే ఉంటుంది మైండ్ సెట్. ఎందుకంటే ఏదో తెలియదు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరి మీద నెట్టేసేస్తే అయిపోద్ది. ఆ మాట అంటే ఆ కష్టం పోద్ది అంతా కాసేపటికి. కానీ దానికి పరిష్కారం సొల్యూషన్ ఎతకలేకపోతున్నాం. సొల్యూషన్ ఏంటంటే అన్నిటికీ ముడిపడడం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జూమ్లో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఒక్కసారి ఈ పాయింట్ ఆలోచించండి. ప్రతి సమస్యకి భార్యకి భర్తతో, భర్తతో భార్యకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, లేదంటే ఎక్కడైనా సరే రిలేషన్ దెబ్బతింటుంది ఎక్కడంటే మనీ మ్యాటర్. డబ్బున్న వ్యక్తిని సమాజం ఈరోజు ఒకలాగా చూస్తుంది, డబ్బు లేని వ్యక్తిని ఒకలాగా చూస్తుంది. నువ్వు కనుక ఒక మంచి కారులో ఒక మంచి ఆర్నమెంట్స్ ఏదన్నా నగలన్నీ వేసుకొని ఒక పెళ్ళికి కనుక వెళ్ళినట్టయితే నీ రిసీవింగ్ వేరుగా ఉంటుంది. అక్కడ కారు దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీకు ఒక స్పెషల్ ఏందో తెలియదు, అది ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మనీ. నువ్వు మంచి వ్యక్తి, మంచి మనసు ఉంది, కానీ నీ దగ్గరికి వచ్చి అంతంటే పలకరిస్తారు. నేను ఎక్కడ కూడా రిలేషన్ తప్పుపడట్లేదు. ఈ రోజుల్లో మనిషి డబ్బును చూసే కోణం మారింది, డబ్బున్న మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మారింది. ఇంట్లో సార్ డబ్బున్న ఇలాంటి మనిషి. సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను సార్. అంటే ఎస్ ఎస్ మేడం, మ్యారేజ్ నేను అలా మాట్లాడతాను. వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు కూడా చాలానే ఫేస్ చేశాను సార్. కానీ ఇది మార్చాలి, ఖచ్చితంగా మార్చి తీరుతాను. థ్యాంక్ యూ మేడం. నీకు ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ కూడా ఏదో మోటివేషన్ కాదు, రియల్గా జరుగుతున్నాయి. కానీ ఈ అవును విషయాలు సార్. మేము నీ మైండ్లో ఎవరైతే నువ్వనే వ్యక్తి ఉన్నావో జూమ్లో నీ మైండ్లో కనుక ఎన్ని కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే దానికి పరిష్కారం బయట ఏమైనా ఉందో చెక్ చేయండి. ఇప్పుడు మేడం లైఫ్ స్టైల్ తీసుకుందాం.
టైలరింగ్ పని చేస్తుంది. ఇప్పుడు అవమానాలకు జీవితాంతం ఉండే. ఎందుకంటే అవమానాలంటే ఎదుటి వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళని తప్పు ఎప్పుడు పట్టకూడదు. వాళ్ళ మైండ్ సెట్ అది. బట్ ఏదేమైనా గానీ పరిష్కారం దొరికే మార్గం దొరికినప్పుడు దాని గురించి నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సింది నువ్వే, మారాల్సింది నువ్వే. మార్చుకొని ఇక్కడ నీకు లైవ్‌లో కనపడుతుంది. నేను జాయిన్ అయ్యి 5 నెలలు అవుతుంది. నా క్యాడర్ ఇది. నా ఇన్‌కమ్ ఇంత. రేపు డిసెంబర్‌కి మేడం గారు చెప్పిన గోల్ క్లియర్‌గా ఉంది, గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. రూ. 1,00,000 తీసుకోవాలని చెప్తుంది. రూ. 1,00,000 తీసుకోవాలంటే కొన్ని త్యాగాలుంటాయి. ఏంటి ఆ త్యాగాలు? ఉదయాన్నే నిద్రకు లేవాల్సిందే. ఒక అరగంట ముందు నిద్ర లేవటం వల్ల ఏమైనా పోతుందా మనకి? రిలయన్స్ అంబానీ కూడా ఏకుంజామున 4:30కే లేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 4:30కి లేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 4 గంటలకు లేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అందరూ కూడా ఎందుకు వాళ్ళు డబ్బు లేకనంటే కాదు. వాళ్ళకి ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ లేనోళ్ళు ఎవరు సార్ అంటే 100కి 95 మంది మిడిల్ క్లాస్ పీపుల్స్. అంటే మనలాంటి వ్యక్తులే. డిసిప్లిన్ అంటే లైఫ్‌లో అంటే ప్రతిదీ డిసిప్లినే లీడర్స్. అది లేకపోతే నీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతాడు ఏ రంగంలో అయినా. సో, ఇక్కడ జూమ్‌లో ఏం జరిగింది సార్ అంటే ఉదయాన్నే మనం 5:30కి లేవటం ఒక డిసిప్లిన్. లేచి ఉదయాన్నే ప్రతి ఒక్కరిని విష్ చేస్తున్నాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది ఉదయాన్నే. కొత్తగా వచ్చినోళ్ళు దాన్ని తప్పుగా అనుకోవద్దు. డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది గానీ, ప్రతి ఒక్క మనిషిని ఇక్కడ రికగ్నైజ్ చేస్తాం. యెస్ గ్రేట్ లీడర్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద జూమ్ అన్నప్పుడు వాళ్ళకొక పాజిటివ్ వైబ్రేషన్. యెస్ నన్ను నన్ను వెల్కమ్ చేశారు. యెస్ మన ఫ్యామిలీ ఇదని ఒక బిలీవ్ సిస్టమ్ అనేది అక్కడ యాక్టివేట్ అయ్యిద్ది. అక్కడి నుంచి మనతో రిలేషన్ ఏర్పడుద్ది. అక్కడి నుంచి మొదలైద్ది మన జర్నీ. సో, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్. ఇవన్నీ బయట ఎక్కడా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడా కూడా ఇంత డెప్త్‌కెళ్ళి నేర్పించరు. ఒక వెస్టీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా సూసైడ్ చేసుకునే ఆలోచన రాదు. వెస్టీలో ఉన్నోళ్ళకి ఎన్ని అప్పులున్నా గానీ గెలుస్తాను, గెలవాలనే మైండ్ సెట్ ఉంటది. వెస్టీలో ఉన్నోళ్ళు ఎవరికి గూడా నేను పక్కనోడిని ముంచాలనే మైండ్ సెట్ రాదు. పక్కనోడిని పైకి తీసుకొస్తే ఇక్కడ పైకి మనకొస్తాం. సో, ఇంత వండర్‌ఫుల్ రిలేషన్‌షిప్స్, హ్యూమన్ రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఎక్కడ సార్ అంటే ఓన్లీ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో జూమ్స్‌లో. సో, నా రిక్వెస్ట్ మీరు లైవ్ మీటింగ్‌కి రాలేనోళ్ళు జూమ్స్ కనెక్ట్ అవ్వండి. వీలైతే దగ్గరగా ఉన్న మీటింగ్స్ మిస్ అవ్వద్దు. ఇంకొంచెం ఏదన్నా అవకాశం ఉంటే మీ అప్లైనర్ ఏదైతే చెబుతున్నాడో దాన్ని చూచా తప్పక పాటించండి. ఎందుకంటే అతను ఒక అడుగు ముందే చూసి చెప్తున్నాడు. కరెక్ట్‌గా 18 నెలల క్రితం నా మైండ్ సెట్ ఇది గాదు. నా మాట తీరు ఇది గాదు. నేను ఇలా ఉండేవాడిని గాదు. ఇప్పుడు ఏదైతే విజయలక్ష్మి మేడం గారు మాట్లాడారో ఇటువంటి లేడీస్ మాటలు విని నేను ఇన్‌స్పైర్ అయ్యాను నేను. ఒక ఆడబిడ్డ బయటికి రావడానికి ఎన్నో ఛాలెంజెస్ చేస్తుంది. ఎన్నో అవమానాలు. ముందు ఇంట్లోంచి బయటికి రాగానే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అంటారు ఎక్కడికో ఎళ్తుంది అని. అది మంచా చెడా ఆలోచించరు. ఒక్క మాట అనేస్తారు. దాన్ని గూడా అధిగమించి బయటకొచ్చి ఏదైనా లేట్ అయితే భర్తకు సమాధానం జెప్పి, బయటికెళ్ళి కొంతమందితో మాట్లాడేటప్పుడు అక్కడ కొన్ని సమాధానాలు జెప్పి, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన ఎనక లోపల ఏముందంటే పిల్లల్ని బాగా జూసుకోవాలి, భర్తను జూసుకోవాలి, నాకు మంచి అవకాశం ఉంది. ఇన్ని విధాలుగా భర్తకి, భార్యకి, సమాజానికి మంచి చెప్తా ముందుకెళ్తున్న ఒక ఆడబిడ్డ ముందుకొస్తే, నీకు నాకేమైంది? యాజ్ ఏ జెంట్‌గా నేను నిన్ను క్వెషన్ చేయట్లేదు లీడర్స్, ఆలోచించండి ఒకసారి. నాకు నేను ఇది క్వెషన్ చేసుకున్నాను. నిజమే కదా! మనకి ఈరోజు ఎవరికి సమానం చెప్పడం లేదు. భార్యకి నువ్వు సమానం చెప్పడం లేదు. ఎక్కడన్నా లేట్ అయినా పర్లేదు. జెంట్స్ ఎందుకు గెలవట్లేదు మనం అంటే, కేవలం నీ వీక్ మైండ్ సెట్. నీ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్ అయిపోయింది అంతే. నాకు టీమ్ రాదు. నేను చెప్పలేను. నా వల్ల కాదు. ఒక వెస్టీలో మాత్రమే నువ్వు జర్నీ చేసి నీ గ్రోత్ మైండ్ సెట్ వస్తది. సో, ఒకరోజు నువ్వు కూడా జూమ్ ఇవ్వచ్చు. సో, ప్రతి ఒక్కరు నువ్వని ఎందుకంటే నువ్వనే వ్యక్తి ఆలోచించాలి. ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది నీకు నువ్వే. సో, ఈరోజు డిసైడ్ అయ్యండి మిత్రమా. ఎవరైతే ఈ జూమ్ విన్నారో నిజంగా నేను మేడం జర్నీలో ఇన్‌స్పైర్ అయిందేందంటే, లైఫ్‌లో ఇలా ఉంటదని జర్నీ మనం డిజైన్ చేసుకుంటాం గానీ, ఆ డిజైన్ ప్రకారం లైఫ్ నడవట్లేదు. ప్రతిరోజు కొత్తగానే ఉంటది. సో, టీచర్ జాబ్ వస్తది. వెల్ సెటిల్డ్ అవుదాము, మంచిగా ఉందాం అనుకున్న టైంలో టీచర్ జాబ్ రాలేదు. టైమ్ పాస్ నేర్చుకున్న టైలరింగ్ మాత్రమే లైఫ్ లీడ్ చేస్తుంది. పోనీ ఆ టైలరింగ్‌తో లైఫ్ చేంజ్ చేద్దామంటే అవకాశం లేదు. ఇంటి బయటకొస్తే అవమానం, ఇంట్లో ఉంటే ఇబ్బందులు. ఇయన్నిటి నుంచి బయటపడే మార్గం ఒకటొచ్చినప్పుడు బలంగా పోరాడుతుంది. మనమనే ఎవరైనా ఉన్నట్లయితే మన వంతు ఇటువంటి ఆడబిడ్డలు మన టీమ్ గాదు, ఏ టీమ్ అయినా కావచ్చు, నోటి మాట ద్వారా హెల్ప్ చేసి ఏదైనా ఉందంటే చెయ్యండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఆడబిడ్డ సమాజంలో గెలిసిందంటే కొంతమందికి ఇన్‌స్పైర్ అయ్యిద్ది, స్ఫూర్తి అయ్యిద్ది. సో, అటువంటి గట్టి ప్లాట్‌ఫామ్‌లో మనందరం ఉన్నాం కాబట్టి థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం గారు. మీరు ఓకే. ఏదైతే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారో నిజంగా అది హార్ట్‌ఫుల్‌గా మీరు అదే వర్క్ చేసుకుంటూ, మీతో పాటు టీమ్‌ని రెస్పెక్ట్ చేస్తూ, గౌరవించుకుంటూ, ఒక మంచి ఫ్యామిలీనిచ్చాడు దేవుడు. ఇయన్నీ చేస్తూ మీరు, పిల్లలు, మహేంద్ర సార్ అందరూ గూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకల్లా మళ్ళా కారులో రూ. 1,00,000 తీసుకొని అందరికి ఆ పరకన్పాడు విలేజ్, ఎందుకంటే చాలా విలేజ్‌లు ఎట్లానే ఉంటాయి. మీకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. అయన్నీ గూడా బెంచ్ లేదు. మార్క్ సెట్ చేసుకోవాలని హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తున్నాను మేడం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ మేడం. థాంక్ యూ వన్స్ అగైన్. సార్ నేనొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. నా లైఫ్ లైనర్స్ అదే చిట్టిబాబు సార్ గానీ, ఏరుకొండలు సార్, హైమావతి మేడం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటున్నాను సార్ నా లైఫ్ లైనర్స్‌కి. వాళ్ళు లేకపోతే నేను లేను సార్.
వినయ్ బాబు సార్, నా మేడం, మమ్మల్ని మేడం, వీళ్ళ నా టీమ్ లైఫ్ లైనర్స్ అందరికీ, నా అప్ లైనర్స్ అందరికీ ఒక్కసారి థ్యాంక్స్. మీరు ఉండబట్టే, మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ రోజు నిలబడ్డాను సార్. అండ్ సార్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండిద్ది సార్. మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు మీకు జూమ్ ఇవ్వగలిగాను, మాట్లాడగలిగాను. మాకు మాట్లాడాలంటే చాలా టెన్షన్ ఉండేది సార్. కానీ రాత్రి మీరు సార్ ఫోన్ చేసి ఒక్క మాట మీరు అడగడంతో కోడి సార్కి, సార్ అన్నా నేను చెప్పలేనన్నా, సండే చెప్తానన్నా అన్న, కానీ మీరు అడిగిన ఒక మాటకి నువ్వు చెప్పలేకపోయాను సార్. సరే సార్ ఇబ్బంది లేదని చెప్పానని 4 కాలాలు తెచ్చి పిల్లల పని కంప్లీట్ చేసుకొని నేను జూమ్కి కూర్చొని మాట్లాడగలుగుతున్నాను సార్. ఏదైనా మీ సపోర్ట్ ఉండేసరికి నేను చేశాను సార్. అప్లైనర్ సపోర్ట్, లైఫ్ లైనర్ సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్. నా టీంకి ఎప్పుడు నేను సపోర్ట్గా నిలబడతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ఉంటే అందరిలో కూడా ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ని బయటికి తీయటం అప్లైనర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మీరు ఈరోజు మాట్లాడిన జూమ్ తర్వాత మీలో కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. రెండోది, మీ ద్వారా మీ టీం అనేది చాలా ఇన్స్పైర్ అయి ఉంటుంది. మీ టీం చాలా మోటివేట్ అయి ఉంటుంది. ఎస్, మా అప్లైనర్ గ్రేట్ లీడర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళాలి, నేను కూడా ఒకరోజు జూమ్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఆ యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. సో అందుకని లీడర్స్ దయచేసి ఎవరన్నా మిమ్మల్ని జూమ్ మాట్లాడమన్నా, స్టేజ్ మీద మాట్లాడమన్నా, లేదంటే ఏదైనా చెప్పినప్పుడు నో చెప్పమాకండి. పెద్ద పెద్ద లీడర్లు కూడా ఇవాళ కాదు సార్, రేపు సార్ అంటున్నారు. సో మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు రేపు అన్నప్పుడు నీ లైఫ్లో అప్డేట్ కూడా రేపు అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, మీకు ఎప్పుడు ఏంటి అనేది జూమ్ అనగానే ఓకే రైట్, ఖచ్చితంగా సార్ మీరు ఏం చెబితే అది గుడ్డిగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ 1 సెకండ్ మేడం. మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం మేడం గారు. సార్ సూపర్ థ్యాంక్ యూ 1 సెకండ్. కోటి సార్ గుడ్ మార్నింగ్, హ్యాండ్ రైజ్ చేయండి. కోటి అన్న సరే సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడి కొంచెం ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. ఐమా మేడంకి కోహోస్ట్ ఇవ్వండి సార్. ఐమా మేడం గారు కోహోస్ట్ ఇవ్వండి. ఐమా మేడంకి. తిమోతి సార్ నాకే ఉందా? ఓకే రైట్, మీరు ఐమా మేడం ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. చేస్తున్నారు సార్. రైట్, మేడం గారికి ఇచ్చాను. కోటి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అనద్ సార్. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు, స్త్రీ శక్తి అసలు ఆపలేవని చెప్పేసి జూమ్ చేసిన ద్వారా మీ వాయిస్ ద్వారా నాకు చాలా ఇన్స్పైర్ గా మాట్లాడావు తల్లి. నీ యొక్క ప్రతి ఒక్క సక్సెస్ లో అప్లైన్ లైఫ్ లైన్ ప్రతి ఒక్కరు ఉంటారు. పేరు పేరున విశేషినందుకు ఇట్లాగే మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నానమ్మా. ప్రతి ఒక్క జర్నీ కూడా పెయిన్ఫుల్ జర్నీయే. పిన్ టు పిన్ పాయింట్ ఎక్కడ కూడా తడబడకుండా జూమ్ లో చాలా అద్భుతంగా మాట్లాడావు తల్లి. మాకు ఖచ్చితంగా మీ యొక్క వారి సపోర్టు, మన టీం సపోర్టు ప్రతిదీ కూడా ఉంది. హైమావతి మేడం లాంటి గ్రేట్ లీడర్ రావటం, అట్లాగే చిట్టుబాబు సార్ లాంటి గ్రేట్ లీడర్ రావటం, వినయ్ బాబు సార్ లాంటి గ్రేట్ లీడర్ రావటం, అంటే పేర్లు ఈ ముగ్గురు పేర్లు అని కాదు, చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఏడుకొండలు సార్ అట్లా కూడా ఉన్నారు సార్. అట్లాగే ఏడుకొండల సారు, రామయ్య సారు, రాధికా మేడం, పద్మావతి మేడం, ఇట్లా అందరూ మంచి టీము, మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేశాను. మీ యొక్క జర్నీ అనేది పెయిన్ఫుల్ అనే కానీ టైం పాస్కి నేర్చుకున్న ఈ యొక్క టైలరింగ్ అనేది నీకు జీవనాధారం అయిందన్న తల్లి. ఒక 2 మార్క్స్లో గవర్నమెంట్ జాబ్ కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. మొన్న ఒకసారి అడిగినప్పుడు జాబ్ రాకపోవటమే వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనే మాటను పట్టుకుని మీ వెస్టేజ్లో నిరంతరం పోరాటం చేస్తున్నారు. అట్లాగే నువ్వే డ్రీమ్ అయితే పెట్టుకున్నావో ఈ వెస్టేజ్ ద్వారా నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. మీరు కంటిన్యూ చేయండి సార్ ఫీడ్బ్యాక్, మేడం గారు కాదు. మీ కోస్ట్ ఓకే ఇచ్చాను చూడండి. ఓకే సార్. ఓకే థ్యాంక్స్. గురువు గారు అట్లా హ్యాండ్ రైజ్ చేసిన చూడండి. అందరికి అవకాశం అండి. ఒక 1 మినిట్ లీడర్స్ ఎవరు కూడా ఎక్కువ కాకుండా తక్కువ టైంలో మేడం మాట్లాడిన జర్నీలు ఇన్స్పిరేషన్ వర్డ్ చెప్పండి. జూమ్ అంతా మరి రిపీట్ చేయకుండా, ఇదిగో ఈ పదం నాకు బాగా ఇన్స్పైర్ చేసింది, లేదంటే ఈ పదాన్ని నిజంగా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అలా మాట్లాడటం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ కొంచెం ఈ విధంగా మనం ఫీడ్బ్యాక్ ఇద్దాము తక్కువ టైంలో. థ్యాంక్ యూ కోటి సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్.